లూకస్ తంగ్ మంగ్లియానా మయన్మార్లో హెయిర్ స్మగ్లింగ్ చేశాడు. అది కూడా మన హైదరాబాద్ నుంచి ఎన్నో దేశాలకు పంపించాడు. ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్ కూడా మన ఇండియన్ హెయిర్ ఎక్స్పోర్ట్ చేశారు. అసలు హెయిర్ మీద స్మగ్లింగ్ ఏంటి సార్? మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల, ఓకే, హీనంగా చూడొద్దాయి దేన్ని, అన్నీ కవితామయమని చెప్తాడు. కవితకి ఏది అనర్హం కాదు అంటాడు. అట్లనే స్మగ్లింగ్కి మనం ఎర్రచందనం స్మగ్లింగ్ చూస్తున్నాం, అవును, లేకపోతే సిగరెట్ స్మగ్లింగ్ చూస్తున్నాం, స్టార్ టార్టాయిస్ స్మగ్లింగ్ చూస్తున్నాం, గోల్డ్ స్మగ్లింగ్ చూస్తున్నాం. సో మనిషి జుట్టు కూడా ఆ స్మగ్లింగ్కి అర్హమే, అంటే అది స్మగ్లింగ్ అవుతుంది. ఓకే, అది తిరుపతిలో మనం ఇచ్చే తలనీలాలు కానీ, లేకపోతే ఏ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇచ్చే తలనీలాలు కానీ, లేకపోతే ఇంట్లో మహిళల జుట్టు రాలిపోతుంది కదా, ఆ జుట్టు కానీ, ఏదైనా స్మగ్లింగ్కి అర్హమే అని ఈ ఎపిసోడ్ మనకు తెలుస్తుంది. అంటే దీన్ని మెజారిటీగా నేను నా వృత్తిలో భాగంగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బయటపడ్డ అనేక అంశాలు